అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత ఆ దేశానికే కాదు, మన భారత్కు కూడా పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల పోరాటం చివరకు ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీసింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న అశాంతి మన దేశ సరిహద్దు రాష్ట్రాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సుమారు 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. పశ్చిమ దిశగా ఉన్న పశ్చిమ బెంగాల్ సరిహద్దు ద్వారా అక్రమ చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇక ఉత్తర దిశలో ఉన్న అస్సాం మరియు మేఘాలయ సరిహద్దు వద్ద భద్రతకు ముప్పు పొంచి ఉంది. అక్కడ గందరగోళం పెరిగితే తీవ్రవాదులు మన సరిహద్దు దాటి లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్కు తూర్పు వైపున ఉన్న త్రిపుర 3 పక్కల ఆ దేశ సరిహద్దుతోనే కలిసి ఉంటుంది. అక్కడ మైనారిటీలపై దాడులు జరిగితే ఆ సెగ నేరుగా మన రాష్ట్రాలపై పడుతుంది. అలాగే మిజోరం సరిహద్దు గుండా ఆయుధాలు మరియు డ్రగ్స్ స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం కూడా ఉంది. బంగ్లాదేశ్తో మనకున్న ఈ 4000 కిలోమీటర్ల సరిహద్దు కేవలం ఒక గీత మాత్రమే కాదు, అది మన దేశ భద్రతకు ఒక నిరంతర పరీక్ష. పొరుగు దేశంలో శాంతి నెలకొంటే మన సరిహద్దు రాష్ట్రాలు సుస్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం అప్రమత్తతే మన రక్షణ కవచం.